అనండి, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఎవరు పెట్టిన కేసులకి వాళ్ళు శిక్షలు అనుభవించారు, ఎవరికి పెట్టిన కేసుల వల్ల వాళ్ళు ఇప్పటికీ ఇంకా వాయిదాలకు వెళ్తున్నారు. ఏమీ తెలియవా? నా అనుమానం ఏంటంటే మళ్ళీ ఈ సజ్జ మీద అబద్ధపు ప్రచారం ఎందుకు ప్రారంభించారు, మళ్ళీ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. సజ్జకి ఇచ్చే భూమి సజ్జకి ఇచ్చారు, అక్కడ పోర్టు నిర్మాణం అవుతుంది. ఎవరు రైతులు చాలామంది తీసుకున్నారు. ఇంకా జరగాల్సింది టెక్నికల్ రీజన్స్తో జరగాల్సింది, అది ఆటోమేటిక్గా కలెక్టరు వాళ్ళు ఉండి రిజిస్ట్రేషన్ వాళ్ళు మాట్లాడుకుని రైతులకి వాళ్ళకి ఏ భూమి ఎవరికి ఇచ్చారో రిజిస్ట్రేషన్ చేసేస్తారు, బదలాయింపు అఫీషియల్గా జరిగిపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారు అంటే దీని మీద ఏదో కుట్రకోణం ఉంది. మళ్ళీ ఈ ఎస్సీజెడ్ని ఇంకో రకంగా ఎవరికైనా మళ్ళీ ఈ రైతులందరి నుంచి మళ్ళీ ఏదైనా తీసుకుని చేయడానికా, లేకపోతే ఎందుకు ఈ దుష్ప్రచారం అబద్ధపు ప్రచారము ఇప్పుడు ఎస్సీజెడ్ మీద ఎందుకు ప్రారంభించారు అనేది మాకు వచ్చింది. ఇప్పుడు రాజా గారు కన్నబాబు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి దీని మీద. 2003 నుంచి అడుగడుగున రోజు రోజుకి ఇన్ని సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలకి తేటతెల్లం చేయాలి. ఎవరు భూములు లాక్కున్నారు, ఏ ముఖ్యమంత్రి భూములు వెనక్కి ఇచ్చారనేది తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎస్సీజెడ్ రైతులకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఈ జిల్లాకి సంబంధించిందే కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించింది, ఈ దేశానికి సంబంధించిన ఇష్యూ. అందరూ కూడా తెలుసుకోండి. ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా వెనక్కి ఇచ్చారా భూమి? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే వెనక్కి ఇచ్చారు. వాళ్ళు గౌరవించారు, వాళ్ళ మాటకు విలువ ఇచ్చారు, వాళ్ళ సెంటిమెంట్కి విలువిచ్చారు. ఆయన విలువిచ్చి ముఖ్యం కావాల్సింది సజ్జలో ఇండస్ట్రీస్ వస్తాయి అది కాదు, వాళ్ళని కూడా గౌరవించాలి. ఎవరైతే పోరాటంలో ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉండిపోయారు, అన్ని వేల ఎకరాలు కన్నబాబు గారి అధ్యక్షతన మా అందరి సలహాలు సుమారు దగ్గర సంవత్సరన్నర సేపు అందరినీ కూడా మాట్లాడి అందరితో చర్చించి విడివిడిగా ప్రతి ఒక్కరితో కమిటీలతో రైతులతో గ్రామస్తులతో అందరితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుని వెనక్కి ఇస్తే ఇప్పుడు దీన్ని రాజకీయం చేయడంలో ఏంటి, దీని వెనకాలన్న అసలు కథ ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు కన్నబాబు కమిటీ పేరిట